యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనము. దయదృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందుదును. చూడండి ఎంత గొప్ప వాక్యము. దయ దృష్టి గలవాడు తన ఆహారమును కొంత దరిద్రునికి ఇచ్చి అట్టివాడు దీవెన పొందుతాడంట. మన జీవితంలో మనం అనేకులకు సహాయం చేసే విషయంలో మనం సహాయము చేసినట్లయితే దేవుడు మనం దీవిస్తాడు. మనకున్న దానిలో లేని వానికి పెట్టుట అది ఎంత ఆశీర్వాదకరమో. ఒక ధనవంతురాలంట కారు ఎక్కి వెళ్తూ ఉందంట చర్చికి. చాలా బిలీవర్, ఆమె ఎప్పుడు చాలా భక్తిగా ఉంటదంట, ప్రార్థన కలిగి ఉంటదంట. ఆమె ఒక రోజు మందిరానికి వెళ్తూ ఉందంట కారులో. వెళ్తుంటే సడన్ గా ఒక్కడ అందరు గుంపుగా ఉన్నారంట జనము. ఆ గుంపుగా ఉన్న జనం దగ్గర కారు ఆఫ్ చేసి ఆమె దిగి ఏం జరుగుతుందా ఇక్కడ అనేసి అక్కడికి వెళ్లి చూస్తూ ఉందంట. చూసినప్పుడు ఆ గుంపు మధ్యలో ఒక వ్యక్తి పాపము ఆహారం లేక నీళ్లు లేక ఒక ఎలా అంటే బాగా దాహం అని కేకలు పెడుతున్నాడంట. అందరూ అలాగే చూస్తూ ఉన్నారంట. అతను మూర్ఛలు వచ్చినట్లుగా పడి దాహం అని కేకలు పెడుతుంటే జనం అలా చూస్తూ ఉన్నారంట. ఈమె కూడా వెళ్లి అలా చూసి ఏముంది అనుకుంటే మరలా తిరిగి కారు ఎక్కి చర్చికి వెళ్ళిందంట. చర్చికి వెళ్లి ఆమె సాక్ష్యంకి వెళ్ళి సాక్ష్యం చెప్తుందంట. ఈ రోజు నేను వస్తూ ఉంటే అక్కడ చాలా మంది గుంపుగా ఉన్నారు. ఆ గుంపు దగ్గరికి నేను వెళ్లి ఏం జరుగుతుందా అని వెళ్లి చూశాను. చూస్తే అక్కడ ఒక అతను దాహం అని కేకలు పెడుతూ అరుస్తూ ఉన్నాడు. అంతమంది ఉన్నారు, ఎవ్వరు కూడా కాసిని నీళ్లు కూడా ఇవ్వలేదు. ఎలా తయారైపోయారు జనము, ఎంత బాధ అనిపించిందో. ఇలా తయారైపోతున్నారు, రాను జనమంతా ఇలా తయారైపోతున్నారు అనేసి ఆమె అలా చెప్పేసి ఇక కూర్చోబోయే ఇలా వెళ్ళిపోతుంటే, ఆ సాక్ష్యం చెప్పిన కానీ వెళ్ళిపోబోతుంటే ఇలాగా ఆ జనంలో ఒక వ్యక్తి లేసి అన్నాడంట, అమ్మా నువ్వు సాక్ష్యం చెప్పావు కదా, పోనీ నువ్వైనా కాసిన నీళ్ళిచ్చావా అని అడిగాడంట. వెంటనే ఆమె తల దించుకొని ఏమీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిందంట. చూడండి, కొంతమంది చెప్తారు మాటలు, కానీ మాటలు చెప్పడానికే చెప్తారు, చేసే కాడికి వస్తలుగా ఎవ్వరూ చేయలేరు, చెయ్యలేని వారిగా ఉంటారు. అందుకే అంటున్నాడు, మనకుంటున్న ఆహారంలో మనకుంటున్న దానిలో దరిద్రులుగా ఉంటున్న వారికి, లేని వానికి కొంత పెట్టినట్లయితే దేవుడంట మనల్ని దీవిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. చూడండి, ఆమె అంత కోటీశ్వరాలు, అంత ధనవంతురాలు, అంత కారులో వెళ్తూ అక్కడ ఆగినప్పుడు ఆ వ్యక్తి అలా దాహమని కేకలు పెట్టి కొట్టుకుంటుంటే కనీసం అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పైనా, లేకపోతే ఆమె చేతిలో ఉంటున్న వాటర్ బాటిల్ తీసుకెళ్లి అతనికి అందియచ్చు కదా. చూడండి, చాలా మంది భక్తి ఉండగానే సరిపోదు, మనలో క్రియలు కావాలి. క్రియలు లేని విశ్వాసం మృతమైనదని తెలియపరిచినట్లుగా ఎంత భక్తి ఉన్నా, ఎంత వాక్యం చదివినా, ఎంత మందిరానికి మనం వెళ్తున్నా ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా సహాయం చేసే మనసు ఉండాలి. లేని వానికి మనకు ఉన్న దానిలో పెట్టడం అనేది ఎంతో ప్రాముఖ్యత. అలా పెట్టినప్పుడే నీవు నేను అందరము వర్ధిల్లుతాము. అట్టి రీతిగా ప్రతి ఒక్కరూ మరి సహాయం చేసే విషయంలో, లేని వానికి ఇచ్చే విషయంలో ఇచ్చేవారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రోజు ప్రభా, ఈ ఉదయకాలపు ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి వికోసమైన ఈ ప్రోగ్రాము పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అని ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా, దినము ప్రభా, నీ యొక్క మాటల ప్రతి వీకమును బట్టి ప్రభా, వారి జ్ఞాన వీకము చేత ప్రతి బలహీనత నుండి విడిపించబడి నీ మాటలను నెబరవేస్తూ ప్రభా, నీకు వలె మార్చబడుటకు ప్రతి వికోసమైన కృపను దాయిచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. ఏ వ్యాధి చేత బాధపడుతూ ఉన్నారో ప్రభా, ఆ వ్యాధుల నుండి
నుండి ఇప్పుడే స్వస్థత కలుగును గాక ప్రభా. ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న వారిని ప్రభా ఇప్పుడు వారి సమస్యల నుండి విడిపించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు పరిశుద్ధాత్ముడా. ఈ దినమంతా వారి జీవితంలో ప్రభా ఓ గొప్ప వేకమైన ఆశీర్వాదము సమృద్ధి సమస్త కార్యంలో జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.